నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. పోస్ట్ కోవిడ్ సిట్యుయేషన్‌లో చూసినట్లయితే ఆల్మోస్ట్ అందరూ కూడా డెస్క్‌కే ఫిక్స్ అయిపోతున్నారు. అంటే అది మేల్ గానీ, ఫీమేల్ గానీ ఏ ఏజ్ అయిపోయినా కూడా ఆల్మోస్ట్ అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అని కాకుండా ఆల్మోస్ట్ 80% ఇండస్ట్రీ అంతా కూడా ఆన్‌లైన్ వర్క్ అయిపోయింది. డెస్క్‌కే ఫిక్స్ అయిపోతున్నారు. ఆ చైర్‌లో వాళ్ళు అసలు కరెక్ట్ పోస్చర్‌లో కూర్చుంటున్నారా? లేదా? అనే విషయం చాలామందికి తెలీదు. వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంటే అలా నడుముని ఇష్టం వచ్చినట్టుగా వంచేసి వాళ్ళ కంఫర్ట్‌లో కూర్చుంటున్నారు. అంటే అప్పుడు కూర్చున్నంత వరకు వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. బట్ లాంగ్ రన్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. రీసెంట్‌గా మన దగ్గర ఒక క్లయింట్ జాయిన్ అయ్యారు ఆన్‌లైన్ క్లాస్‌లో. ఆవిడ బ్యాక్ బోన్ మొత్తం కంప్లీట్ స్ట్రెయిట్‌గా అంటే మనం ఇలా గోడ ఎలాగ ఉంటుందో అలా కంప్లీట్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా మనకు లోవర్ బ్యాక్‌లో కర్వ్ ఉండాలి. ఆ కర్వ్ మిస్ అయింది. సో తీరా రీజన్ ఏంటంటే షీ ఈజ్ అన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఆన్‌లైన్ వర్క్ చేస్తున్నారు. సో మన ఆసనాస్ ద్వారా ఆవిడకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% రిలీఫ్ అయిపోయింది. ఇంకా తను కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా 1, 2 మంత్స్‌లో అది మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సో అలా చాలా ప్రాబ్లమ్స్‌తో మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళున్నారు. జాయిన్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దాంట్లో డిఫరెంట్ ఆసనాస్ అనేవి ఒక్కొక్కళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ నీడ్ బట్టి, వాళ్ళ బాడీ ఏం కోఆపరేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక ఆసనం చూద్దాం. ఈ ఆసనం చాలా చాలా కంఫర్టబుల్‌గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనంటే ఇక్కడ ఫ్లోర్ పైన చేస్తున్నాను. మీరు ఒకవేళ అంటే డౌట్ రావచ్చు. ఫ్లోర్ పైన మేము కూర్చోలేకపోతాం కదా! ఏంటి పరిస్థితి అని డౌట్ రావచ్చు. వాళ్ళు బెడ్ పైన కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేసేసుకోవచ్చు. ఒక చిన్న డ్రాబ్యాక్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్‌లీ డ్రాబ్యాక్. ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఒకవేళ గనక మీకు నీ పెయిన్ ఉంటే, సివియర్‌గా నీ పెయిన్ గనక ఉన్నట్లయితే మీరు ఆసనం పోస్చర్ చూపిస్తాను. అక్కడ కింద ఒక పిల్లో గానీ, బెడ్‌షీట్ కానీ మీ 2 నీస్ కింద వేసేసుకోండి. కంఫర్టబుల్‌గా మీరు చేసేసుకోవచ్చు. దీనివల్ల మీ అంటే పొట్ట పైన ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా మీ బ్యాక్ బోన్ మంచి స్ట్రెచ్ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ బేసిక్ వేరియేషన్ అంటే దీన్ని మార్జరీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ టెక్నిక్ అని చెప్పి అంటుంటాం. దీన్నే మామూలుగా మనం ఇంగ్లీష్ అంటే అమెరికన్ యాక్సెంట్‌లో టేబుల్ టాప్ పొజిషన్ అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే ఇది చూడడానికి ఒక టేబుల్ టాప్ అంటే టీపాయ్ లాగా కనబడుతుందన్నమాట. మన బాడీ అనేది టీపాయ్ లాగా కనబడుతుంది. ఒకటి కండిషన్ ఏంటంటే ఎంప్టీ స్టమక్‌లో చేసుకుంటే చాలా మంచిది. తిన్న తర్వాత చేయకుండా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఆసన ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే పొట్ట పైన, అబ్డోమిన్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది కూడా అంటే ఒక గైడెన్స్ అంటే ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ వదిలేసి సెకండ్ ట్రైమిస్టర్‌లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆసనం ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం. మీ 2 చేతులు ఎగ్జాక్ట్‌గా ఫ్లోర్‌కి పర్పెండిక్యులర్‌గా ఫ్లోర్ పైన 2 పామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా స్ప్రెడ్ చేసి పెట్టేసేయాలి. అండ్ 2 థైస్ కూడా మీ ఫ్లోర్‌కి ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేస్తున్న టైంలో మీ ఎల్బో కానీ, థైస్ కానీ ఏవి మూవ్ అవ్వకూడదు. బేసిక్‌గా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేవి మూడే 3 బ్యాక్ బోన్, హెడ్, నెక్. ఓకే. సో దీంట్లో బ్రెత్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు పొట్టని కిందికి అంటే నడుము కిందికి వెళ్ళిపోతుంది. తల పైకి ఎత్తుతాం. ఇక్కడ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి మనం బ్రీత్ ఇన్ చేస్తాం. నెక్స్ట్ బ్రీత్ అవుట్ అన్నప్పుడు తల 2 కూడా షోల్డర్స్ మధ్యలో తీసుకొని పొట్టని పైకి అంటే పొట్టని లోపలికి ప్రెస్ చేసినట్టయితే బ్యాక్ అనేది ఆర్చ్‌గా వస్తుంది. ఓకే. ఇది బ్రీత్ అవుట్ పొజిషన్. ఇది బ్రీత్ ఇన్, ఇది బ్రీత్ అవుట్. సో ముందుగా చెప్పినట్టు ఒకవేళ గనుక మీకు నీ పెయిన్ గనక ఉంటే ఈ 2 నీ కింద మీరు బెడ్‌షీట్ కానీ, పిల్లో కానీ రైట్. సో ఇలా ఏదైనా పిల్లో తీసుకొని అంటే ఉంటే గనక ఇలా నీ కింద రైట్ 2 నీస్ కింద గ్యాప్ తీసుకొని బెడ్‌షీట్ కానీ, పిల్లో కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు అవసరం ఉంటే. అదర్‌వైజ్ నో నీడ్ రైట్. సో ఇలా పెట్టేసేసుకొని ఎగ్జాక్ట్‌గా 2 పర్పెండిక్యులర్‌గా పెట్టేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. సో స్టార్టింగ్లో మీరు ఒక 5 కౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. మరీ ఇబ్బందిగా ఉంటే అంటే బ్యాక్ అంత ఫ్లెక్సిబుల్ లేనప్పుడు మరీ ఎక్కువ చేయడం స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి ఒక 5 కౌంట్స్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 5 కౌంట్ అలా 5 కౌంట్స్ ఒక 3-4 టైమ్స్ చేసుకొని గ్రాడ్యువల్గా పెంచుతూ ఒక 1 మంత్ మీరు ప్రాక్టీస్ వచ్చేసరికి ఒక 30 కౌంట్ ఆపకుండా చేయగలగాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్రెత్ని ఇన్వాల్వ్ చేయాలి. దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే
లంగ్స్ స్ట్రెచ్ అవుతాయి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే బ్యాక్ బోన్ కూడా మంచిగా స్ప్రింగ్ లాగా లోపలికి బయటికి అంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్ 2 వైపులా కూడా స్ట్రెచింగ్ అవుతుంది. సో టోటల్గా అంటే ఒక వ్యక్తి వచ్చి మీరు పొట్ట పైన పడుకున్నప్పుడు ఆయిల్ వేసి బ్యాక్ బోన్ పైన మసాజ్ చేస్తే ఎలాంటి రిలాక్సేషన్ వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ మీకు ఈ ఆసనలో వస్తుంది. సో హ్యాపీగా అందరూ చేసేసుకోవచ్చు. సో చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది మాకు తెలియజేయండి. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఓన్గా చేయగలిగితే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. అసలు మీరు నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో బ్యాక్ పెయిన్కి అంటే మిడ్ బ్యాక్ అయినా, లోవర్ బ్యాక్ అయినా, అప్పర్ బ్యాక్ అయినా ఏ బ్యాక్ పెయిన్ కన్నా చాలా హ్యాపీగా, ఈజీగా, రిలాక్స్గా చేయగలిగే ఆసనం ఇది. దీన్ని మార్జరీ పొజిషన్ అంటాం. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెత్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.